కానీ మనిషికి మాట్లాడే హక్కు లేనాడు ఈ దేశానికి స్వతంత్రం వస్తే అందరికీ హక్కు కల్పించి ఈ దేశం నాది, ఈ ప్రజాస్వామ్యం నాది, ప్రజల చేత నిర్మాణం చేయబడుతున్నటువంటి ఈ సంస్థాన్ని ఏర్పాటు చేసుకున్న ఘనత భారతదేశాన్ని. దానికి ఆ రోజులు ఉన్నటువంటి రాజకీయ పార్టీ కాదు, అది ఒక ప్రజల పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ. దాంట్లో గాంధీ, అంబేద్కర్ గారు దానికి పునాదులు వేసి ప్రజాస్వామ్యం రచించి మనకు అందరికీ అందించడం జరిగింది. దాని తర్వాత క్రమంలో ఉన్నవాళ్ళే ఒక ఊర్లో వాళ్ళ తండ్రి తాత సర్పంచ్ అవుతాడు, కొడుకు సర్పంచ్ అవుతాడు, మనవడు సర్పంచ్ అవుతాడు. ఈ ప్రజలు స్వాతంత్రాన్ని అనుభవించలేకపోతా ఉన్నారు. కాబట్టి రాజీవ్ గాంధీ గారు 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకువచ్చి ఈ ప్రజాస్వామ్యంకు పునాదులైనటువంటి గ్రామ పంచాయతీలలో రిజర్వేషన్లు పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా ఆ ఊరికి ఉమెన్ కూడా ఆడామె కూడా సర్పంచ్ హోదా ఇప్పించి కూర్చుండబెట్టినటువంటి గొప్ప రాజ్యాంగాన్ని పునర్రాపించినటువంటి ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అప్పుడు 5 ఏళ్లకు ఎన్నికలు జరగాల్సింది, ఒక్కోసారి 15 ఏళ్లకు, 20 ఏళ్లకు, 14 ఏళ్లకు అంజయ్య సర్కారు ఉన్నప్పుడు 14 ఏళ్లకు కూడా ఎన్నికలు జరగలే. ప్రతి 5 సంవత్సరాలకు ఒక ఎన్నిక, రిజర్వేషన్ ప్రక్రియ, ప్రజాస్వామ్య పునాదులైనటువంటి గ్రామ పంచాయతీలకు ఆర్థిక బలోపేతం లేకపోతే గలవదని స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టేట్ ఫైనాన్స్ కమిషన్కు నేను చైర్మన్గా, మరి రేవంత్ రెడ్డి గారు నా మీద ఎంతో ధైర్యం ఇచ్చి, ఎంతో అభిమానించి, ఎంతో గుర్తింపు ఇచ్చి ఈయన స్థానిక స్వయం పరిపాలన సంస్థల్లో పనిచేసిండు, ఆ సంస్థలకు బలోపేతం చేస్తారని అపారమైనటువంటి నమ్మకంతో నన్ను చైర్మన్ చేసిండు. కాబట్టి ఆ చైర్మన్ పదవికి న్యాయం చేస్తాను. తప్పకుండా గ్రామ పంచాయతీల బలమైతే దేశముకు బలం, గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అన్నారు. కాబట్టి ప్రజలు బలోపేతమైనప్పుడు, గ్రామ పంచాయతీలు బలోపేతమైనప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ నిలుస్తుంది అనేటువంటి భావన రాజీవ్ గాంధీ తీసుకురావటం జరిగింది అనేటువంటి మాట తెలియజేసుకుంటూ, ఈరోజు జరుగుతున్నటువంటి ప్రక్రియలో యువత, ఈ దేశం ఎవరిది? ప్రజలది.